హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకైతే మానిటైజేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకైతే పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం అయిపోయింది. మన ఛానల్కి అయితే ఫైనల్గా మానిటైజేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒక స్టెప్ అయితే ముందుకు వెళ్ళిపోయామన్నమాట. అలానే మన ఛానల్కి 2000 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. నేను ఇప్పటికీ ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరంన్నర అయింది కరెక్ట్గా. ఈ సంవత్సరంన్నరలో ఏమేం చేశాను, నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టా, మనకి రిటర్న్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అసలు యూట్యూబ్ చెయ్యొచ్చా చేయకూడదా, ఈ 2024 ఈ సీజన్లో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది, మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మానిటైజేషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకున్నాను. నాకైతే ఈ జర్నీలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్కడం జరిగింది. ఎలా అంటే, నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఏముందిలే అలా తీసి అలా పెడితే సరిపోద్దిలేము, కానీ తర్వాత ఒకటికొకటి, తర్వాత ఎడిటింగ్, తర్వాత ఒక్కొక్కటి మైక్, ఒక్కొక్కటి అలా కొనుక్కుంటా అప్గ్రేడ్ అవుతున్నా. అలానే ఇప్పుడు వరకు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఒక్కొక్కటి కొనుక్కుంటూ వచ్చింది. అవన్నీ కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఫైనల్లో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మీకు చెప్తాను. చివరికి నాకు వచ్చింది ఇప్పుడు వరకు గూగుల్ యాడ్సెన్స్లో ఎంత చూపించిందో కూడా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే ఒక ఐడియా కోసం. మీరు నెక్స్ట్ ఎవరైనా యూట్యూబ్ పెట్టి సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం అయితే ఇప్పుడు ముందుగా ఇవన్నీ ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. మనదంతా ట్రావెలింగ్ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా పవర్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసి మనకి 1000 రూపాయలు అనమాట. దీని తర్వాత మనకి ల్యాప్టాప్ అయితే కొన్నాను. ఈ ల్యాప్టాప్ వచ్చేసి 50,000. మన ఎడిటింగ్ కానీ వీటి గురించి మొత్తానికి కోసం ఒక ల్యాప్టాప్ అయితే కొన్నాను. ఇది 50,000. దీనికి మనకి కింద స్టాండ్ టైపు ఇది ఒక 350 రూపీస్. మనకి మౌస్ కావాలి కదా, మౌస్ ఒక 300 రూపీస్. మన రీసెంట్గా ట్రావెలింగ్ కోసం అనే మోటో వ్లాగ్ కోసం వీటికి ఇంకా క్వాలిటీ కొంచెం అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి DJI యాక్షన్ కెమెరా 3 అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 35,000. దీంతో పాటే ఇది కూడా అనమాట, సెల్ఫీ స్టిక్ ఈ సపోర్ట్ అనమాట. దీనికి ఇలా ఫిక్స్ చేసుకొని, అమ్మాయి దేని కింద పడిపోతుంది, ఇదిగో ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిక్స్ చేసుకొని నాన్ వేసిన బ్రో పెడతారు కదా సింగిల్గా, ఇలా సింగిల్గా చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది అనమాట. డ్యూయల్ డిస్ప్లే ఉంది. ఇది వచ్చేసి 35,000. ఇది హార్డ్ డిస్క్లు అవి కొంటే దీనికి భద్రతగా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇది కొన్నా. ఇది వచ్చేసి మనకి 500 రూపీస్ పడుతుంది. వీటన్నిటి లింకులు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మన మోటో వ్లాగ్ కోసం హెల్మెట్కి క్లిప్ ఉంటుంది కదా, హెల్మెట్ క్లిప్ పెట్టుకొని దీనికి ఈ కెమెరా యాక్షన్ కెమెరా సెట్ చేసుకోవడానికి ఇది కొన్నా. ఇది 300 రూపీస్ పడుతుంది. మన ఫైనల్గా రీసెంట్గా కొన్న ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఇదనమాట. మొత్తం 1100 అయింది. ఇది ఎందుకంటే ఆడియో క్వాలిటీ బాగుండాలి అని చెప్పేసి దానికోసమని ఇది తీసుకున్నాను. దీని క్వాలిటీ అయితే మాత్రం బేబస్తం, మామూలుగా లేదనమాట ఆడియో క్వాలిటీ. మీకు దీనికన్నా ముందు లంబాసింగి వీడియో ఒకటి ఉంటుంది, దానికన్నా ముందు ఇది లైట్ హౌస్ వీడియో ఉంటుంది. ఇవి 2 వీడియోలు చూడండి, మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీకు ఒక అబ్జర్వేషన్ అయింది. దానికన్నా ముందు వీడియోలు చూడండి, ఆడియో ఎలా ఉంది. దీనికన్నా ముందు మనం ఈ మైక్ కొన్నాం అనమాట. ఈ మైక్
900 రూపీస్ పడ్డది వైర్లెస్ మైక్. ఇది వచ్చేసి మనకి 1100 పడ్డది. ఇవంతా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇదంతా ఇంకా ఒక బ్యాగు, సెల్ఫీ స్టిక్ ఒకటి ఇరిగిపోయింది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ కోసం బ్యాగ్ ఒకటి కొన్నాను, మెమొరీ కార్డు కొన్నాను, దీనికోసం కొత్త మొబైల్ ఒకటి తీసుకున్నాను, అదొక 25,000 అయింది. ఇవన్నీ కూడా మన ఇన్వెస్ట్మెంట్ అనమాట. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందో తెలుసా? నేను ఈ సంవత్సరన్నర కాలంలో మన ఇన్వెస్ట్మెంట్ 1,50,000 అయింది మొత్తం. ఏది నేను ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికోసం ఎక్స్ట్రా బడ్జెట్ కాకుండా నేను ఇప్పటి వరకు వీటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ 1,50,000 అక్షరాల. మరి మనకెంత వచ్చిందో తెలుసా? మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి మానిటైజేషన్ కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ గూగుల్ యాడ్సెన్స్ ప్రాబ్లం వచ్చింది. ఆ గూగుల్ యాడ్సెన్స్ ప్రాబ్లం మనకు ఒక యూట్యూబర్ ద్వారా మనకి అయితే అయిపోయింది. మనం మనీ ఇచ్చి అది చేయించుకున్నాం, అది ఫైనల్గా అయిపోయింది. మధు రాక్ యూట్యూబర్ అని చెప్పేసి ఉంటుంది కదా, 1,50,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆయనకి నేను కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత ఈ నా ప్రాబ్లం చెప్పి మనీ మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని ముందు కొంచెం పేమెంట్ ఇచ్చే, పని అయిపోయిన తర్వాత మిగతా పేమెంట్ ఇచ్చేలా మాట్లాడుకొని చేసుకున్నాం అనమాట. మొత్తానికి మన బ్రో ద్వారా మనకైతే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. మనకి ఇప్పుడైతే కొంచెం సెట్ అయింది. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియోకి కూడా మనకి యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ ద్వారా మనకి ఎంతో కొంత పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కొంచెం రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే సపోర్ట్ చేశారో అలానే ప్రతి ఒక్క వీడియోకి కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఏడ దొరకదని కాదు, కాబట్టి నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా 100% కనుక్కొని వేరే వాళ్ళని అంతా కనుక్కొని చెప్తున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను చెప్పిన వీడియోలో ఇప్పటివరకైనా ఒక్క వీడియోలో అయినా సరే ఒక తప్పు చెప్పావు నువ్వు అని చెప్పేసి నిరూపిస్తే చాలు, నేను దానికి ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను 1-4 సార్లు చెక్ చేసుకొని అయితే వీడియోలు చేస్తాను. ఆ వీడియోలు చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని అంతా చేసుకొని తిరగమరగ చేసుకుని ఒక 4-5 గంటలు పట్టింది. అందుకని చెప్తున్నాను అనమాట. ఇప్పటి వరకు మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అలానే ఇంకా ముందు ఇంకా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, 1,50,000. మనకి ఎంత వచ్చిందో తెలుసా? $8. ఇది 2 monthsలో $8. 8 ఇంటూ 82 రూపీస్ లెక్క వేసుకున్నా మనకి ఎంత వచ్చింది? కనీసం 800 కూడా రాలే. ఇప్పటివరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 1,50,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 800 కూడా రాలే. మన వీడియోలు ఈ మధ్య స్ట్రక్ అయిపోతున్నాయి, పోవట్లేదు. అవి కూడా ఇప్పుడు వచ్చిన వచ్చిన 600 కూడా ఇప్పుడు వచ్చినాయి కాదు, అప్పుడెప్పుడో మన వీడియోలు పెడితే అప్పుడు ఈ పెరిగి వ్యూస్ వాటికి వచ్చినాయి ఆ డబ్బులు కూడా. ఇప్పుడు నుంచి పెట్టే వీడియో కూడా నేను కూడా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా ఒకవేళ ఏ టైపు వీడియోలు కావాలంటే చెప్తే మన దగ్గర ఇప్పుడు ఎక్విప్మెంట్ ఉంది, ఎడిటింగ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అప్గ్రేడ్ అవుతున్నా నేను కూడా. మీరు కూడా సేమ్ ట్రావెలింగ్లోనే టూరిస్ట్ ప్లేసెస్ గురించే కావాలా, లేకపోతే వేరే కంటెంట్ ఏది కావాలంటే అది నేను చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాని ద్వారా మనకి వేరే కొత్త సపోర్ట్ చేస్తుంటారు కదా, అలా మనకి కొంచెం వ్యూస్ అనేది కొంచెం పెరుగుతాయి. కొంచెం మన బడ్జెట్కి కూడా కొంచెం సపోర్టింగ్ వస్తుంది అనమాట. ఇది మన ఈ వీడియోలో అయితే నేను డిస్కషన్ చేసేది. కాబట్టి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకుగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి. అది ఆన్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. మరొక వీడియోలో కలుద్దాం.
బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.